అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నారా? లేక ఫ్యామిలీ థీమేనా? ఎందుకంటే వాళ్ళ 3 సినిమాలు హిట్ అయినాయి గదా! వాళ్ళ కాంబినేషన్‌లో. సో, ఈ సినిమా ఎలా ఉండబోతోంది? సో, ఈ సినిమాకి ముందు మనం వాళ్ళిద్దరి కాంబినేషన్ వాళ్ళది హైలీ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అవును. మనం 2012 నుంచి జులై, ఆ హ్మ్. తర్వాత 'సన్ ఆఫ్ సత్యమూర్తి' దెన్ అలా 'అలా వైకుంఠపురంలో. వైకుంఠపురం' హ్మ్. ఏది తీసుకున్నా గానీ అవన్నీ గూడా హిట్. బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నమాట. సో, హ్మ్. మనకు అందరికీ తెలుసు మన త్రివిక్రమ్ గారిని మాటల మాంత్రికుడు అని జెప్పేసి అంటారు. అవును. అంటారు. ఓకే. హ్మ్. సో, ఆయన డైలాగులతోటే మనకి సినిమాని నడిపించిన సందర్భాలు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సందర్భాలు, అది అందులో ఒక ఇంటెలిజెన్స్ ఉంటది. ఒక అరే! ఇది నిజమే గదా! సామాన్యుడికి డైలీ లైఫ్‌లో ఉన్న జరిగేవి. ఇవన్నీ గూడా ఆయన హ్మ్. చాలా చక్కగా చెప్తారనమాట. అంటే ఆ డైలాగ్స్ అలా బాగా నాటుకుపోతాయి. హ్మ్. సో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైలాగ్ రైటర్లు ఉన్నా గానీ, ఆయనకంటూ ఒక స్పెషాలిటీ ఉంది డైలాగ్ అవును. రైటింగ్‌లో. హ్మ్. సో, అలా సినిమాని అద్భుతంగా మనకి ప్రెజెంట్ చేయటం జరుగుతుందనమాట. హ్మ్. ఏ మూవీ తీసుకున్నా గానీ. ఓకే. సో, ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ అంటే, అల్లు అర్జున్ ఇప్పుడు సక్సెస్ రేంజ్ అసలు ఊహాతీతంగా ఉంది. అవును. ఇప్పుడు మనకి 'పుష్ప 'పుష్ప 2' 2'. హ్మ్. ఆయన నేషనల్ అవార్డు విన్నర్. విన్నరు యాస్ ఎ హ్మ్. బెస్ట్ యాక్టర్. అవును. ఓకే. సో, ఇట్లాంటి సమయంలో ఆయన ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో నంబర్ 1 స్టార్ అని చెప్పినా ఆశ్చర్యం లేదు. అవును. ఓకే. హ్మ్. సో, మొత్తం బాలీవుడ్ అంతా గూడా బెంబేలెత్తిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆహ్, ఇటువైపు సౌత్ వైపు చూస్తున్నారు. హ్మ్. ఓకే. హ్మ్. సౌత్ ఇండియా అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగనమాట. అవును. సౌత్ అంటే వాళ్ళ మీనింగ్ తెలుగు. హ్మ్. ఓకే. సో, ఇక్కడున్న టెక్నీషియన్స్ గాని, ఇక్కడున్న స్టార్ హీరోస్ వైపు వాళ్ళు చూడటం జరుగుతుంది. హ్మ్. సో, ఇక్కడ ఏంటంటే ఇలాంటి టైంలో త్రివిక్రమ్ గారు రెగ్యులర్‌గా ఎళ్లారనుకోండి, హ్మ్. అది తెలుగు ఆడియన్స్ వరకే లిమిట్ ఉంటది. అయిపోతది. అవును. హ్మ్. కానీ ఇక్కడ ఈయన స్కేలు బాగా హ్మ్. పెద్దదైపోయింది. ఇప్పుడు ఆయన స్టార్డమ్‌ని మెయింటైన్ జేయాలి. అవును. ఓకే. రెండోదేమో త్రివిక్రమారి టచ్ ఆహ్, ఉంటూ ముందుకు వెళ్ళాలి. హ్మ్. సో, ఇక్కడేంటంటే నా ఆప్షన్ మైథలాజికల్. హ్మ్. సో, మైథలాజికల్ దగ్గర వచ్చేటప్పటికి ఇది కన్ఫర్మ్ చేసింది ఎవరు? ప్రొడ్యూసర్ నాగవంశి గారు చెప్పడం జరిగింది. అవును. సో, ఇంకా అంటే వేరే సబ్జెక్ట్ ఏం లేదు. ఇదే సబ్జెక్ట్ హ్మ్. మైథలాజికల్ సబ్జెక్ట్. హ్మ్. మనకేంటంటే జనరల్‌గా మైథలాజికల్ సబ్జెక్ట్ అంటే ఇతిహాసాలు, పురాణాలు హ్మ్. ఇలాంటి వాటిల్లో మన ఎవరు మన త్రివిక్రమ గారు దిట్ట. హ్మ్. అవన్నీ ఓకే. స్టడీ చేసి ఇప్పుడు 'అలా వైకుంఠపురం' అన్న పదం పెట్టారంటేనే హ్మ్. మనం అర్థం చేసుకోవాలి.